సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలలో భాగంగా కార్మిక మహాప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కోశాధికారి చిట్యాల కనకయ్య పిలుపునిచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వారి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ జరిపేందుకు ఈ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో కార్మికులతో కలిసి జిల్లా మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మెదక్ పట్టణంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు 7వ తేదీన జరిగే మహాసభకు సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత ముఖ్య అతిథిగా హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వారి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ జరిపేందుకు ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఎల్లయ్య, కనకరాజు, తిరుపతి, బాలరాజు, శ్రీనివాస్, రాములు పాల్గొన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. సిఐటియు రాష్ట్ర మహాసభలలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి రాబోయే కాలంలో భవిష్యత్ పోరాటాలకి కార్యాచరణ జరపడానికి ఈ మహాసభల్లో చర్చించబోతున్నాము. ఈ మహాసభలు మొదటి రోజు 7వ తేదీ నాడు భారీ బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత గారు, అట్లాగే సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు గారు ప్రధాన వక్తలుగా పాల్గొని మరి బహిరంగ సభలో పాల్గొంటూ ఉన్నారు. కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి చట్టాలను 29 చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టే విధంగా ఈ కోడ్లు దోహదం చేస్తున్నాయి. అందుకని వెంటనే ఈ 4 కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈ మహాసభలో చర్చించబోతున్నాము. మరి గతంలోనే 8 గంటల పని విధానం కానీ, కనీస వేతన చట్టాలు కానీ, అట్లాగే యూనియన్ ఏర్పాటు చేసుకోవడము, సమ్మె చేయడం, ఇట్లాంటి అనేక చట్టాలు ఉన్నటువంటి ఉంది, ఇప్పటివరకు అమలవుతున్నటువంటి ఉంది. కానీ లేబర్ కోడ్ల వల్ల ఇవన్నీ కూడా రద్దయి మరి కార్మిక వర్గానికి తీర నష్టం చేసే పద్ధతులు ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయాలు చేసింది. కాబట్టి వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి ఈ మహాసభలు అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాబట్టి కార్మిక వర్గం ఈ మహాసభని పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.